అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? కాటమయ్య బోనం పెట్టేసి వచ్చిన తర్వాత మేమైతే ఇట్లా పోచమ్మ తల్లికి బియ్యం కలుపుతున్నామబ్బా. అమ్మవారికి బియ్యం ఎట్లా కలుపుతా ఏందనేది ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తా. లాంగ్ వీడియో చూడురబ్బా. నేనైతే బల్కంపేటెల్లమ్మ తల్లికి బియ్యం తీసుకుపోయినప్పుడు ఆ వీడియో చేసిన అనమాట. మేమైతే ఇక్కడ మా అన్న వాళ్ళ ఇంట్లో కూడా బియ్యం కలిపేసి పోచమ్మ తల్లికి బోనం అయితే తీసుకొని బయలుదేరినామబ్బా. ఇంకా పోచమ్మ తల్లి దర్శనం అయితే మాకు ముందు రోజు కూడా మంచిగా అయింది. ఆ వీడియో కూడా నేను ఛానల్లో పెట్టిన శతకలిశాభిషేకం. పోచమ్మ తల్లికి బోనం తీసుకొని గుడి దగ్గరకు వచ్చి 3 ప్రదక్షిణలు అయితే చేసేసినాము. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడరబ్బా, పంతులు గారు అయితే అమ్మవారిని అయితే బయటికి తీసుకొచ్చేసారు. ఎందుకంటే బియ్యం పోయడానికి అంత క్రౌడ్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ పోచమ్మ తల్లి కళ్యాణం అయ్యేటప్పుడు మొక్కుకున్న నేను అమ్మవారికి నెక్స్ట్ ఇయర్ బియ్యం పోస్తా అని, అందుకని చెప్పేసి బియ్యం తీసుకొచ్చిన మనసుతోటి భక్తితోటి అమ్మవారిని తలుచుకుంటే ఇట్లనే కరుణించేస్తుందబ్బా. మీరు కూడా అమ్మవారికి ఒక దండం పెట్టేసేరి. ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత పిడికిల బియ్యం అయితే తీసుకొని నేను ఇంటికైతే బయలుదేరినా. మా వాళ్ళు కూడా అందరు బియ్యం పోసిరబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాత్రే నమః.